ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గురుకుల ఉద్యోగులకు సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఈరోజు ఈనాడులో రావడం జరిగింది. చూద్దాం ఏంటంటే, గురుకుల జేఎల్ ఫలితాలు వెల్లడి అనే హెడ్డింగ్తో అయితే ఆర్టికల్ రాశారు. 2 రోజుల్లో టీజీటీ పోస్టులకు కూడా 4న సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు. సో మనకు ఈ నెల 19 నుంచి 22 వరకు డిఎల్తో పాటు జేఎల్కు సంబంధించిన వెరిఫికేషన్, అదేవిధంగా డెమోను గురుకుల నియామక సంస్థ నిర్వహించగా, మొన్న డిఎల్ రిజల్ట్స్ ప్రకటిస్తే నిన్న జేఎల్కు సంబంధించిన అన్ని సబ్జెక్ట్స్ యొక్క 1:1 ఫలితాలు అయితే టీఆర్ఏఆర్బి ప్రకటించింది. ఇక మిగిలింది టీజీటీ ఉద్యోగులకు సంబంధించిన 1:1 ఫలితాలు వెల్లడించడం మాత్రమే. అయితే ముందుగా మనకు మార్చి 2వ తేదీన ఈ ఉద్యోగులకు సంబంధించిన అపాయింట్మెంట్స్ ఇస్తారని ప్రచారం అయితే జరిగింది. కాగా టీజీటీ ఉద్యోగులకు సంబంధించిన ప్రాసెస్ అనేది ఇంకా పూర్తి కాలేకపోయినందున మార్చి 4న అపాయింట్మెంట్స్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించిన ఆర్టికలే రాశారన్నమాట ఇక్కడ. సో చూద్దాం. రాష్ట్రంలోని సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలలో 1924 లెక్చరర్ పోస్టుల తుది ఫలితాలను గురుకుల నియామక బోర్డు గురువారం వెల్లడించింది. సబ్జెక్టుల వారీగా ఎంపికైన అభ్యర్థుల జాబితాను వెబ్సైట్లో పొందుపరిచింది. బుధవారం 793 డిఎల్ పోస్టుల ఫలితాలను ప్రకటించింది. జూనియర్ లెక్చరర్ ఫలితాలు కూడా వెల్లడి కావడంతో అధ్యాపక పోస్టుల నియామక ప్రక్రియ పూర్తయింది. గురుకులాల్లో అత్యధికంగా 4006 పోస్టులున్న టీజీటీ కేటగిరీ ఉద్యోగాలకు 2 రోజుల్లో తుది ఎంపిక జాబితాలు వెల్లడించబోతుంది. మొత్తంగా 6723 మందికి సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు ఇవ్వాలని సంక్షేమ సొసైటీలు నిర్ణయించాయి. మార్చి 4న ఎల్బీ స్టేడియంలో ఈ నియామక పత్రాలు అందించేందుకు భారీ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాయి. ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం రోడ్లు భవనాల శాఖకు అయితే ఇప్పటికే సూచించింది. ఇప్పటికే గురుకులాల్లో పీడీ, లైబ్రరీయన్ పోస్టులతో పాటు పీజీటీకి సంబంధించిన ఫలితాలు వెల్లడించి నియామక పత్రాలు ఇచ్చిన సంగతి తెలిసింది. సో మొత్తంగా మనకు మార్చి 4న సో టీజీటీ, డిఎల్, జేఎల్కి సంబంధించి అపాయింట్మెంట్స్ అయితే ఇవ్వబోతున్నట్టు ఆర్టికల్ అయితే రాస్తారు. మొత్తంగా మార్చి 4న అయితే పూర్తి కాబోతుంది ప్రాసెస్ అనేది. సో టీజీటీకి సంబంధించిన ప్రాసెస్ అయితే 28న అయితే వెరిఫికేషన్ మూసింది, ప్రస్తుతం నడుస్తుంది. సో మరో 2 రోజులు అంటున్నారు. అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ లోపు అయితే సెకండ్, థర్డ్ వరకు అయితే రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉన్నాయి. ఎందుకంటే 4th అపాయింట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమంగా సెకండ్ నైట్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది మనకు టీజీటీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుంటాను ఫ్రెండ్స్.